మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. చెట్లలో 3వ భాగమును కాలిపోయెను. పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. మొదట బోర ఊదినప్పుడు జరిగిన సంఘటనలో మనం చూస్తాం. రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. చెట్లలో 3వ భాగము కాలిపోయాను. పచ్చగడ్డియు కాలిపోయాను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఆ యొక్క మొదట బోర ఊదిన వెంటనే వడగండ్లు అనేవి ఈ భూమి మీద వచ్చి పడ్డాయి. దానివలన 3వ భాగము కాలిపోయింది భూమి మీద. ఐగుప్తు దేశంలో కూడా మనం వడగండ్లు రావడం అనేది గమనిస్తాం. కానీ ఈ వడగండ్లు చాలా ప్రత్యేకమైనవి. రక్తముతో మిళితమైన వడగండ్లు, శక్తివంతమైన వడగండ్లు, బహు నష్టాన్ని భూమికి కలిగించిన వడగండ్లు. దానివలన 3వ వంతు భూభాగం కాలిపోవడం అనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఈ యొక్క వడగండ్లు అక్కడతో ఆగకుండా ఇంకా ముందుకు సాగుతూ శ్రమల యొక్క తీవ్రతను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఈ యొక్క శ్రమల యొక్క తీవ్రత ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందంటే, ఆ భూమి యొక్క 3వ భాగం కాలిపోవడంతో ఆగకుండా 3వ భాగం చెట్లు కూడా కాలిపోయాయి. చెట్లు అనేవి ఎంత ప్రాముఖ్యమైనవో మనకందరికీ తెలుసు. చెట్లు అనేవి ఈ యొక్క భూమి మనుగడికి ఎంతో ఉపయోగపడతాయి. ఆక్సిజన్ అనేది చెట్ల ద్వారా మానవాళికి ప్రసాదింపబడుతుంది. ఎప్పుడైతే 3వ వంతు చెట్లు కాలిపోయాయో ఆక్సిజన్ కొరత కాకుండా వేడి అనేది ఉద్భవిస్తుంది. దానివల్ల ఈ భూగోళం అంతా ఉష్ణ తీవ్రత పెరిగిపోతుంది. అది అక్కడితో ఆగకుండా ఈ యొక్క భూమి మీద ఉన్న గడ్డి అంతయు కాలిపోవడం జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. చెట్లలో 3వ భాగం కాలిపోయి భూమిలో 3వ భాగం కాలిపోవడం ఒక వంతు అయితే, గడ్డంతయు కాలిపోవడం అంటే మొత్తము భూమి అంతటికీ నష్టాన్ని కలిగిస్తుంది. ఇది అంటే భూమి యొక్క సాంద్రతను, భూమి యొక్క శక్తిని భూమి కోల్పోతుంది. దానివల్ల కలిగే వైపరీత్యాలు ఎంతో నష్టాన్ని ప్రజలకు కలిగిస్తుంది. కనుక ఈ యొక్క మొదట బోర ఊదినప్పుడు జరిగిన ఈ పరిణామాలు శ్రమల తీవ్రతని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. మొదటి బోర ఊదినప్పుడు జరిగిన సంఘటనలు మనం ధ్యానిస్తాం. 7 ముద్రల గురించి ధ్యానించాం. ఇవాళ నుంచి 7 బోరల గురించి ధ్యానిస్తాం. ఇవి మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలంలో జరిగే సంఘటనలు. ఇవి మీ గతంలో తెలియజేసిన రీతిగా కడబొరు మ్రోగుతుంది. ప్రభు మధ్యాకాశానికి వస్తారు. సిద్ధపడి ఉన్న విశ్వాసులు ఎత్తబడతారు. దానికి పెండ్లి కుమార్తె సంఘం అనే బిరుదిచ్చారు. మిగిలిన సంఘం ఉంటుంది. ఆ సంఘం 3.5 సంవత్సరాలు ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాల సంఘం ఉండదు. ఆ మొదటి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అవి, భయంకరమైన శ్రమలు అవి. ఆ శ్రమ కాలంలో విశ్వాసులందరూ ప్రభు గురించి బలమైన సాక్షులుగా జీవిస్తారు, హతసాక్షులుగా జీవిస్తారు. ఆ తర్వాత పెండ్లి కుమార్తె సంఘం ఎప్పుడైతే ఎత్తబడ్డదో మిగిలిన 3.5 సంవత్సరాలని మహాశ్రమలు అన్నారు. శ్రమలు, మహాశ్రమలు.
అంటే మిగిలిన 3.5 సంవత్సరాల శ్రమలలో మనుషులు దేవుడిని దూషిస్తూ ఆ యొక్క భ్రష్టత్వంలోకి పోతూ నాశనానికి పోతారు తప్ప మారు మనసు పొందడానికి అవకాశం లేదు. కనుక ఈ బోరల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే శ్రమల యొక్క తీవ్రత పెరుగుతుంది. ఈ యొక్క శ్రమల కాలంలోనికి మనం వెళ్లకుండా నా ఆశ ఏంటంటే నా వరకు నేను, మీ వరకు మీరు అందరూ రేప్చర్లో ఎత్తబడాలి. రేప్చర్లో ఎత్తబడాలి అంటే అర్థం ఏంటంటేనండి, నిజమైన క్రైస్తవులుగా జీవించాలి. గుడికి వచ్చిన వాళ్ళు అందరూ ఎత్తబడరు, క్రైస్తవులు అనబడేవారు కూడా అందరూ ఎత్తబడరు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడేది ఎవరంటే నిజ క్రైస్తవులుగా జీవించిన వారు, దేవుడే నా సమస్తమని జీవించేవారు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అనే మాటను అంగీకరించి జీవిస్తున్నవారు. నా వరకు అయితేనండి నేను యేసయ్య తప్ప ఎవరు లేరు నాతో. ద గ్రేట్ స్కాలర్ యోబు అని ఆయన తన జీవితంలో చెప్తాడు. యోబు గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 21వ వచనంలో చెప్తాడు, తల్లి గర్భం నుండి దిగంబరనై వచ్చాను, మళ్ళా దిగంబరన వెళ్ళిపో. దట్ ఈస్ ద ట్రూత్. భార్యాభర్త అనేది నిజం కాదండి, భర్త దేవుడు అనేది నిజము, భార్య దేవుడు అనేది నిజం. తల్లి కూతురు అనేది నిజం కాదు, తల్లి దేవుడు అనేది నిజం, కూతురు దేవుడు అనేది నిజం. ఎవడైనా తల్లినైనా తండ్రినైనా అక్కచెల్లెనైనా అన్నదమ్ములైనా త్యజించకపోతే నాకు వారసుడు కాలేరని చెప్తున్నాడు. ఈ బాంధవ్యాలు పెట్టుకునేడు ఎవడు దేవుడికి ఇష్టడిగా జీవించలేడు. నా వరకు అయితే యేసు ప్రభు తప్ప ఎవరు నాకు కనిపించరు. భర్త ధర్మం జరిగిస్తా, తండ్రి ధర్మం జరిగిస్తా, తాతయ్యగా మనవరాళ్ళకి చేయవలసింది చేస్తాను తప్ప నా మనస వాచ కర్మ నా యేసు ప్రభు తప్ప ఎవరు లేరు. ఎక్కువ జానే 4:30 లేస్తా, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు ఏసైతో గంటన్నర మాట్లాడతానండి, ఉదయకాల ప్రార్థన. కనుక సంఘం అంతటికి అలాగే ఈ సందేశం వింటున్న ప్రపంచం అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, శ్రమకాలంలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయకండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లివ్ ఫర్ క్రైస్ట్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ద ట్రిబులేషన్. శ్రమకాలంలో దేవుని కొరకు జీవించడం సులువు కాదు. మీకు అర్థం ఈజీగా అవుతుంది. ఇవాళ కరోనా అనగానే ప్రపంచం అంతా అలర్ట్ అయిపోయింది. కొన్ని దేశాల్లో బళ్ళు తెరిచారు, మళ్ళీ వెంటనే బడులు మూసేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 5వ తరగతి నుంచి బళ్ళు అన్నారు, మళ్ళీ క్లోజ్ చేశారు. బళ్ళు తెరవడానికి భయపడిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి, కరోనా వైరస్ అనేది ఒకటే వైరస్, శ్రమకాలం అనేది ఒకటి కాదండి, భయంకరమైనది. అది అతి భయంకరమైన శ్రమకాలం అనేది. ఒక కరోనా వైరస్కే ప్రజలు తారుకోలేకపోతే శ్రమకాలాన్ని ఏం తాలుకోగలం మనం? కనుక నేను మనవి చేస్తున్నా సంఘం అంతటికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రండి, నేను దేవుడు అనే స్థితికి రండి. దయచేసి ఆస్తులు సంపాదించుకుందామా, మేళ్ళు కడదామా, మిద్దెలు కడదామా, మర్చిపోండి దయచేసి ఇవన్నీ కూడా. బ్రతుకుంటే ఇల్లు కట్టుకోండి, బ్రతుకుంటే పిల్లకి పెళ్లి చేయండి. ఇవాళ ఇంత జరుగుతున్న మారు మనసు అనుభూలేని పెద్ద సేవకులు ఉన్నారు, ఇంకా డబ్బులు అడుగుతున్నారు ప్రజల్ని, ఇంకా డబ్బుల గురించే పనిచేస్తున్నారు. నిజమైన సేవకుడు ఎవడు చేయి చాపడండి. ఈ కరోనా వైరస్ కాలంలో మన సంఘంలో ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎవరు నాకు చెప్పట్లేదు, కానీ నేను 4:30 గంటలు వేసి ప్రార్థన చేసేటప్పుడు మిమ్మల్ని దేవుడు నాకు చూపిస్తుంటాడు. మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అద్దెలు కట్టుకోవడానికి మీరు పడుతున్న బాధలు, తినడానికి మీరు పడుతున్న బాధలు దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఎటువంటి స్థితిలోనైనా మనతో ఉన్న దేవుడే యేసు దేవుడు అండి. మన పోషించే దేవుడు యేసు దేవుడు. కనుక నేను మనవి చేస్తున్న మహాశ్రమలలోనికి వెళ్లకుండా సంఘం అంతా సిద్ధపడాలనేది నా ఆశ. ఇవాళ ఇక్కడ నా ఎదురుగా ఉన్న వారికి కాదండి, ప్రపంచం అంతటికీ చెప్తున్నారండి, యేసే నా సమస్తం అనే భావన క్రైస్తవుడికి రావాలి, సంఘానికి రావాలి, సేవకులకు రావాలి. కారణం ఏంటంటే ఈ శ్రమలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ 7 ముద్రలు అనేవి ధ్యానించినవి ఒక స్థాయి శ్రమలు. 7 బోర్లు అనేవి శ్రమలు సాంద్ర పెరిగిపోయి వెళ్ళిపోతుంది. 7 బోర్లు అయిన తర్వాత ప్రారంభమయ్యేది తర్వాత 3.5 సంవత్సరాలు.
అవి చాలా భయంకరమైన పాత్రలు విరిగి ధ్యానించినప్పుడు ఇంకంతా నాశనం 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 నాశనమే, విమోచన అనేది ఉండదు. ఇంకా ఈ సమయంలో ఈ యొక్క మొదట బోర ఊదినప్పుడు ఏం జరిగింది అనేది బైబిల్ గ్రంథంలోంచి ఆ మూలవాక్యం ధ్యానించుకొని దాని వివరణలోనికి మనం వెళ్దాం. మూలవాక్యము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతుంది. తర్వాత 4 విషయాలు అందులో ధ్యానిస్తాం. అమ్మ 6-7 వచనాలు చదువుకి వెళ్ళిపోండి మీరు. అంతటా 7 బోరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడి 7 దూతలు బోర్లు పట్టుకొని రెడీగా ఉన్నారు ఊదడానికి. ఓకే. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ఇప్పుడు దీన్ని 4 భాగాలుగా మనం విభజించి ధ్యానిస్తామండి డీటెయిల్డ్గా. ఒకటి ఏంటంటే రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. రెండవది ఏంటంటే అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. మూడవది ఏంటంటే చెట్లలో 3వ భాగము కాలిపోయాను. 4 పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. మొదట జానిద్దాం. రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపై పడవే. వడగండ్లు అంటే ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు, ఏదో ఒక టైంలో వడగండ్లనే మనం చూసాం. చిన్న చిన్నవి వడగండ్లు మనం చూసాం, పెద్ద పెద్ద పొడిని కూడా చూసాం. నా వరకు అయితే నేను అమెరికా దేశంలో ఉంటే పెద్ద పెద్ద వడగండ్లు ఆ మంచు గడ్డలు ఇలా పడిపోతుంటాయి. అవైతే భయంకరమైన వడగండ్లు కూడా నేను చూశాను. ఇక్కడ ఏం రాయబడ్డదండి? రక్తముతో మిళితమైన వడగండ్లు. వడగండ్లు పడడం అంటే నమ్ముతాం కానండి పాస్టర్ గారు, రక్తంతో మిళితమైన వడగండ్లు ఏంటండి అంట. మీరు రోజు న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. నేను ప్రకటన గ్రంథం మీద అధ్యయనం చేస్తాను కాబట్టి కంపల్సరీగా న్యూస్ వింటానండి. కారణం ఏంటంటే ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నవన్నీ ఈ ప్రకటన గ్రంథానికి ముడిపడి ఉంటాయి. సో కరెంట్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రకటన గ్రంథానికి. మన ఆలోచన చేస్తానని వడగండ్లు న్యూస్ చూసిన వాళ్ళకి నేను చెప్తే మీకు వెంటనే అర్థమైపోతుంటుంది. వడగండ్లో కప్పలు పడ్డాయి. కప్పలు వడగండ్లో కప్పలు పడ్డాయి. అది చూపించాడు, టీవీలో చూపించాడు అందరికీ స్పష్టంగా. న్యూస్ చూడని వాళ్ళకి ఏముందండి, ఈ ప్రపంచంలో ఏటవుతుందో కూడా నాకు అనవసరం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కప్పలతో ఆగిపోలేదండి, వడగల్లో చేపలు పడ్డాయి. వడగల్లో చేపలు పడ్డం ఏంటంటే పడ్డాయి, అది చూపించాడు పడినవన్నీ. వడగల్లో వజ్రాలు పడ్డాయి, వజ్రాలు కూడా. అమ్మయ్య మా ఏరియాలో పడితే బాగుంది పాస్టర్ గారి, కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నారా? వజ్రాలు పడ్డాయి, కప్పలు పడ్డాయి, చేపలు పడ్డాయి, రకరకాల వడగండ్లు వచ్చి. ఈ వడగండ్లు అవి కాదండి. ఈ వడగండ్లు ఏంటండి? రక్తంతో మిళితమైన వడగండ్లు. నేనండి వారం అంతా ధ్యానిస్తాను వాక్యం. నాకు ఇంకొక పని ఉండదండి. వాక్యం 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 అలా ధ్యానిస్తాను. వాస్తవానికి చెప్పాలంటే ఎంత ధ్యానిస్తాను మీకు ఎంతే చెప్తాను. రెండవ మాటలో చెప్పాలంటేనండి నేర్చుకుంటున్నాను నేను. నా వరకు నేను నాకు తెలిసినంతవరకు అండి జ్ఞానం అనేది అనంతం అమరం అండి. బైబిల్ జ్ఞానం అనేది ఇంకా అనంతం అమరం. అది మామూలుడికి అర్థం కూడా కాదు. అది ముందు బైబిల్ జ్ఞానం కావాలంటే మారు మనసు అనుభవం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. నాకండి వారం అంతా ధ్యానిస్తూ వచ్చేసరికి శనివారం వచ్చేసరికి అండి, శనివారం రాత్రి అంతా ఈ మెసేజ్ నా మైండ్లో అలా రన్ అవుతుంటుందండి. దర్శనాలు వస్తుంటాయి. దానిలో నాలో నాకు ప్రశ్నలు. రక్తముతో మిళితమైన వడగండ్లు పడతాయి. ఆలోచిస్తున్నాను, ప్రభువుని అడుగుతున్నాను, ఏం రక్తం ఏంటది ప్రభు? గొర్రెల రక్తమా, జంతువుల రక్తమా, మనిషి రక్తమా? అన్ని రక్తాలు ఒకటే అనుకుంటున్నారు. కొంపదీసి కాదు. రక్తంలో కూడా రకరకాలు ఉన్నాయి. నేను అనుకుంటానండి ఇది డెఫినెట్లీగా మానవ రక్తమే అని నేను అనుకుంటాను. దాని మీద అడుగుతున్నాను ప్రభుని, ఏం రక్తం ఏంటది ప్రభు ఇది? అసలు అవుతుందా? అవుతుందని ప్రశ్నే లేదు, గ్యారంటీగా అవుతుంది.
గ్యారంటీగా వడగండ్లు పడతాయి. సరే, మన అనుభవాల్లో వడగండ్లు చూసాం. బైబిల్ చరిత్రలో కొన్ని వడగండ్లు చూసుకొని రెండో భాగంలోకి వెళ్దామండి. ఎక్సోడస్ చాప్టర్ 9 వర్స్ 18. నిర్గమకాండము 9వ అధ్యాయము 18వ వచనం చదువుదలి. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించేదను. మిక్కిలి బాధకరమైన వడగండ్లు కురిపిస్తాను. ఐగుప్తు దేశంలో దేవుడు ఆ వడగండ్లు అనేవి కురిపి 10 తెగుళ్ళు, అక్కడ 10 తెగుళ్ళు వాళ్ళ మీదకి వచ్చేయండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేయలేదు అవి. కానీ వాళ్ళు ఒక్క తెగులు వచ్చి మనల్ని ఏదో చేసేస్తుందంటే అర్థం ఏంటండి? మనకి దేవుడు తోడుగా లేడు అంటే మనం దేవునిలో లేము. మనం చదవమా. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. ఎలాంటి వడగండ్లు పడేయలేదటండి. ఆ వేళకి అది కొత్త, ఆ రోజులకి అది వింత. కానీ జరగబోయే రోజులకి ఇది వింత. ఎందు గురించి అంటే కప్పలు పడ్డం చూశారు, చేపలు పడ్డం చూశారు, వజ్రాలు పడ్డం చూశారు, రక్తం ఎవడు చూడలేదు. కనుక ఇది ఒక వింత, అది జరగబోతుంది, ఇది కంపల్సరీగా జరుగుతుంది. రెండవ వచనం చూద్దామండి. యోబు గ్రంథము 38:23 చదువురా. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. ఈ వడగండ్లు దేని గురించి ఉన్నాయంటే ఆపత్కాలాల కొరకు. వడగండ్ల వల్ల ఎంత నష్టం జరుగుతుందండి. వడగండ్లు వచ్చినప్పుడు పంట నష్టం జరుగుతుంది. చాలా భయంకరమైన నష్టం వడగండ్ల వల్ల కలగడం మన ఐగుప్తు దేశంలో చూసాం, ఇవాళ ప్రపంచంలో చూస్తున్నాం మనం. దావీదు కీర్తన 18:13 కూడా చదువు తల్లి. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. వడగండ్లు మండుచున్న నిప్పులు చూడండి. ఇది రక్తంతో మిళితమైన వడగండ్లు అంటే ఆ రోజే పడ్డాయి, అగ్ని వడగండ్లు పడ్డాయి. మళ్ళీ చదువురది. యెహోవా ఆకాశమందు గర్జన చేశాడు దేవుడు, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులు వారి మీద పడ్డాయి. ఆలోచన చేసుకోండి. ఈ వడగండ్లు అనేవి ఏదో కొత్త విషయం కాదు. ఇది వడగండ్లు అనేవి బైబిల్ చరిత్రలో చూసాం, మన జీవిత చరిత్రలో చూసాం. భయంకరమైన వడగండ్లు రానైన దినాల్లో మనం చూస్తాం. అవి రక్తముతో మిళితమైన వడగండ్లు. దానివల్ల ఏం జరిగింది? అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. రక్తము, అగ్ని రెండిటితో మిళితమైనవి ఇవి. ఏమైందంటే 3వ భాగం కాలిపోయింది. ఇందాక మీకు తెలియజేశాను, మొదటి 3.5 సంవత్సరాలలో రక్షణ ఉంటుందని చెప్పాను. మొత్తం కాలిపోవచ్చు, కానీ ఇంకా ఏముందండి? రక్షణ అనేది ఉంది. ఇంకా విశ్వాసులు అనేవారు ఉన్నారు. ఏంటి నేను చెప్తే మీకు చాలా విచిత్రంగా వింతగా ఉంటాయి. కొన్నిసార్లు చూడండి, మీకు ఆపదలు వస్తుంటాయి, మీ పక్కోడు చచ్చిపోతాడు, మీరు బ్రతుకుంటారు. దేవుడు అక్కడ వరకు అలౌ చేస్తాడు, మీ వరకు అలౌ చేయడు. మీ పక్కిల్లుకి వెళ్ళిపోతుంది, మీ ఇల్లు కాలదు. దేవుడు అక్కడి వరకు అలౌ చేస్తాడు, మీ ఇల్లు నేను అలౌ చేయడు. మా జీవితంలో నుండి 1972వ సంవత్సరం వరకు కమల ఇంట్లోనే ఉన్నా. ఆ కమల ఇంట్లో ఉంటే ఆ ఏరియా అంతా కమల ఇల్లులే. 1-2 సార్లు భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగాయి. చాలా ఇల్లులు కాలిపోయాయి. ఒకసారి అయితే మా ఇంటి వెనక ఇల్లు కాలింది, పక్క ఇల్లు కానీ మా ఇల్లు కాలలేదు. తెలుసు, మాకు కాలదని కూడా మాకు తెలుసు. కారణం ఏంటంటే దేవుడు ఆపద నీ మీదకి రానివ్వడండి, నేను కాపాడుతుంటాడు. అండి నా జీవితంలో నుండి అనేకమైన యాక్సిడెంట్స్, నా పక్కోళ్ళు చనిపోయేవారు, నాకేమయ్యేది కాదు. కనుక దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుతుంటాడు. ఇదేంటంటే శ్రమకాలం, ఇంకా రక్షణ ఉంది. 7వ అధ్యాయంలో మనం ధ్యానించే కదండి, మహాశ్రమల నుంచి వచ్చిన అంటే ఇక్కడే వచ్చిన వాళ్ళే మహాశ్రమల నుంచి వచ్చారు. గొర్రెపిల్ల రక్తంలో వారు వస్త్రాలు ఉతుక్కొని వచ్చారు. ఈ మహాశ్రమంలో ఉన్నవాళ్ళు చాలామంది, మహాశ్రమంలో రక్షింపడిన వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ. కనుక దేవుడు 3 వంతులకే ఇచ్చాడు, 1 వంతుని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఆ మధ్యకాలంలో సునామీ అనేది వచ్చింది. సునామీ అనేది వచ్చినప్పుడు కొన్ని దీవులు, దీవు అంటే చుట్టూ నీరుండి మధ్యలో స్థలం ఉంటుంది, దాన్ని దీవు అంటారు. కొన్ని దీవులు మాయమైపోయాయి, ప్రపంచ పటంలోంచి పోయాయి. కానీ కొన్ని దీవులు సురక్షితంగా కాపాడబడ్డాయి.
ఎక్కడ పాపం ఎక్కడుందో, ఎక్కడ దేవుని విసర్జించారో ఆ ఏరియాస్ అన్నీ పోయాయండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఇవన్నీ ధ్యానిస్తునేటప్పుడు ఉదయకాలంలో ప్రార్థన చేసుకుని మోకాళ్ళ మీద అండి ఆలోచన చేస్తుంటే నాతో కలిసి పనిచేసిన వాళ్ళు అనేకులు లేరు ఈవేళ వాళ్ళు. అయితే నేను ప్రభువుని అడిగాను, ఎందుకు ప్రభువా నన్ను జీవింపజేశావు? నేను ఒక పెద్ద చర్చ్ పెద్ద పాస్ట్ గారు నాతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యగారు మీ వాక్యం వింటున్నామండి, ఈ రోజుల్లో ఇలాగా అధికారంతో వాక్యం చెప్పేవాళ్ళు లేరండి, అందుకే దేవుడు మీకు ఆయుష్ ఇచ్చాడండి, ఆరోగ్యం ఇచ్చాడండి. నేను వాక్యం చెప్పేటప్పుడు అధికారంతో చెప్తానండి. మనుషులు సంతోషపెట్టే వాక్యం చెప్పడం నాకు రాదు, చేయను కూడా. యేసుప్రభు గారి బోధలు ఏంటండి? ముష్కరులారా, వేషధారులారా, సర్ప సంతానమా, సున్నపు కొట్టిన సమాధులారంటే వాళ్ళు ఇష్టపడ్డారండి ఆ బోధలకి? ఇష్టపడలేదు వాళ్ళు. కష్టం కలిగింది ఆ బోధలు. అందుకే ఆయన మీద ఆ ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దుతూ చెప్తున్నారు, మమ్మల్ని సర్ప సంతానం అంటావా అని గుద్దుతున్నారు ఆయన్ని. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనవి చేస్తున్నా, అలాగే ఈ యొక్క బోధ వింటున్న ప్రపంచ సంఘానికి చెప్తున్నానండి, చేదు మందే నీకు రోగాన్ని కుదురుస్తుంది, గద్దింపుతో కూడిన బోధే నిన్ను బాగు చేస్తుంది. బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి, గద్దింపు బోధ చేయని కాపరి సంఘానికి విరోధి. నిజమైన కాపరి గద్దించాలి, నిజమైన తండ్రి గద్దించాలి. అప్పుడే నీ కుటుంబం నిలబడుతుంది, అప్పుడే నీ సంఘం నిలబడుతుంది. కనుక 3 వంతులు ఏమైపోయిందటండి? కాలిపోయింది. కాలిపోవడం అంటేనండి ఇదేం కొత్త వింత ఏం కాదండి. ఇవాళ మీరు న్యూస్ చూసి, అందుకే న్యూస్ చూడాలంటాను. ఈ ప్రకటన గ్రంథం ధ్యానించినప్పుడు న్యూస్ కంపల్సరీ చూడాలి. ఇవాళ అమెరికా దేశం ఉన్నది అనుకోండి, అమెరికా దేశం ఇండియా కంటే 3 రెట్లు స్థలం ఎక్కువ. జనాభాకు వస్తే ఇండియా జనాభా కంటే 3 రెట్లు తక్కువ. ఇండియా ఎంతండి? 130 కోట్లు, వాళ్ళ 33 కోట్ల 34 కోట్ల వాళ్ళు. అంటే తక్కువ జనం ఎక్కువ స్థలంలో జీవిస్తారు అమెరికా దేశంలో. అందుకే అమెరికాలో ఒక ఇల్లు ఉంటే వాడికి అరకం ఎకరం చుట్టూ ఆ ఇంటి చుట్టూ స్థలం ఉంటుంది. ఇవాళ అమెరికా దేశంలో మరి ముఖ్యంగా కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో ఎక్కువ అడవులు కాలిపోతున్నాయి, దట్టమైన అడవులు కాలిపోతున్నాయి. అమెరికా దేశంలో నా వరకు నేనే కార్ డ్రైవ్ చేసుకొని వెళ్తుంటానండి. చాలా ఎంజాయ్ చేస్తాను నేను కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళేటప్పుడు. కారణం ఏంటంటే పచ్చగా ఉంటుంది, అంతా చెట్ల మధ్యలోంచి వెళ్తుంటుంది. పల్లెటూళ్ళలో కూడా విశాలమైన మంచి రోడ్లు ఉంటాయి. ఆ పచ్చదనం అంతా ఇవాళ కాలిపోతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అగ్ని ఎవడు ఆపలేకపోతున్నాడు దాన్ని. కాలిఫోర్నియాని ఎందుకు మెన్షన్ చేశానంటే హాలీవుడ్ ఉన్నది అక్కడే. ఈ హాలీవుడ్ అనేది ఏంటంటే పాపానికి కేంద్రం, ప్రపంచానికి పాపాన్ని సప్లై చేసే కేంద్రం అది. హాలీవుడ్ సినిమాలన్నీ అక్కడే తీస్తారు. కాలిఫోర్నియాని దేవుడు నాశనం చేసేస్తున్నాడు, కాల్ చేస్తున్నాడు. కాలిఫోర్నియా రాష్ట్రానికి ఇంకొకన్న విపత్తు ఏంటంటే, కాలిఫోర్నియా రాష్ట్రం భూమి ఇలాగుంటే ఆ కిందనంతా సముద్రం ఉన్నది. ఏదో రోజు కాలిఫోర్నియా రాష్ట్రం అంతా ఇలా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి కూడా ఉంది. న్యూ ఐర్లాండ్స్ గురించి చెప్పినప్పుడు ఎవడో పట్టించుకోలేదు, నవ్వారు. కానీ న్యూ ఐర్లాండ్స్ సముద్రం అంతా వచ్చి ముంచి పడేసింది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఏమైందంటే అక్కడ అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి ఆలోచించేయండి. పరలోక ప్రార్థన అందరూ తప్పనిసరిగా చేయాలండి. మీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు, కంపల్సరీగా కుటుంబ ప్రార్థన ఉండాలి. నేను రోజు 4:30 గంటలకు మీ గురించి అదే చేస్తాను. వ్యక్తిగతంగా మీరు ఒక్కొక్క హృదయాలు వేసి ప్రార్థన చేయాలని, మీ కుటుంబాల్లో కంపల్సరీగా కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏ ఫ్యామిలీ ప్రైస్ టుగెదర్, ఇట్ లివ్స్ టుగెదర్. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. పరలోక ప్రార్థన తప్పకుండా రావాలండి అందరికీ కూడా, తప్పకుండా. దాంట్లో చాలా ప్రభువు వారు చెప్పిన ప్రార్థన అది, కేవలం దేవుడే నేర్పించాడు ఆ ప్రార్థన. పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగున భూమి మీద నెరవేరని కాక. ఇవాళ నువ్వు 4 మెతుకులు తింటావు అంటే దేవుడు నీకు ఎలవ చేస్తాను తప్ప నువ్వు తినలేవు. అవి
దేవుడు నీకు ఇస్తే తప్ప నువ్వేం పొందలేవండి. నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అనుకుని అది చూడకుండా చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేనే ప్రార్థన చేసినా దేవుడిని ఏది అడిగినా ఒక మాట మాత్రం చెప్తాను, ప్రభువా మీ చిత్తమైతేనే అది నాకు ఇవ్వండి, మీ చిత్తం లేకపోతే వద్దు. నాకు ఆశ అండి, ఎప్పటికైనా రామా టాకీస్ని చర్చిగా నేను చూస్తాననేది నా ఆశ. దాంట్లో మరలా చెప్తాను, నీ చిత్తమైతేనే అది నాకు ఇవ్వు ప్రభువా, లేకపోతే వద్దు ప్రభువా అంట. కారణం ఏంటంటేనండి, దేవుడు చిత్తం లేని భర్త నీకు దొరికాడు అనుకోండి, నీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. దేవుని చిత్తం లేని భార్య నీకు దొరికింది అనుకోండి, నీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. దేవుని చిత్తం లేని ఇల్లు సంపాదించుకున్నావు అనుకోండి, ఆ ఇల్లు నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. కనుక ఆశీర్వాదంతో కూడుకున్న చిన్న ఇల్లైనా నీకు అది ఆశీర్వాదమే. ఆశీర్వాదంతో కూడుకున్న ఎటువంటి భర్త అయినా నీకు ఆశీర్వాదమే. కనుక ప్రభువు చెప్పారు ఏంటంటే, నీ చిత్తము నెరవేరినట్లు పరలోకంలో నువ్వేం నిర్ణయించావు అదే నాకు జరగాలి ప్రభువా. నేను మనవి చేస్తున్నానండి, మాటలు ఎందుకు చెప్తున్నానంటే, 3వ భాగం కాలిపోయిందంటే ఏ భాగం కాలుతుందండి? దేవుని చిత్తం లేని ప్రదేశాలే కాలుతాయి. అక్కడ ఈవేళ ప్రపంచంలో కాలుతున్న ప్రదేశాలన్నీ మీరు చూడండి, దేవుని చేత శపితమైన ప్రదేశాలు అవన్నీ కూడా. మాస్లమైన చక్కని పాట రాశారండి, దేవుని బాస్యన లోకంలో చావు కాపురం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచించండి, మీరు దేవునిలో ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు మంచి సామాన్యమైన బట్టలు వేసుకున్నా, సామాన్యమైన తిండి తిన్నా చాలా ఆనందంగా ఉంటారండి. దేవునిలో లేకుండా మంచి ఇంట్లో ఉండి మంచి బట్టలు కట్టుకుని అనమ్మది అనేది మీకు ఎక్కువ ఉంటుంది. అనమ్మది నా జీవితం అనువులో మీకు చెప్తున్నానండి. మా కమ్మలిల్లు, తలుపులు లేని ఇల్లు, ఇంటర్మీడియట్ వరకు కరెంట్ అంటే ఏంటో మాకు తెలియదు. ఆ కమ్మలింట్లో సాయంత్రం రాత్రి ప్రార్థన చేసేవాళ్ళు, కుటుంబ ప్రార్థన అయిన తర్వాతే మా అమ్మ భోజనం పెట్టింది. ఆ కుటుంబ ప్రార్థన చేసినప్పుడు అరికిళ్ళు అంటారు, దాని చుట్టూ అందరూ మా నాన్నగారు, మా అమ్మ, అన్నదమ్ములు నలుగురు, మా చెల్లి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఎంత ఐక్యతగా ఉండేవాళ్ళో ఆ కమ్మలింట్లో. ఆ సామాన్యమైన తిండి తింటూ నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభువా ఆ కమ్మలింట్లో మేము అలాగ ఉండిపోయి ఉంటే ఎంత బాగుంది ప్రభువా అని ప్రార్థన చేస్తా. ఆ కమ్మలింట్లో ఏముందండి? సమాధానము, ఐక్యత, ప్రేమ ఉంది అక్కడ. ఇవాళ మానవుడు ఏమవుతున్నాడంటే అండి, ఆశీర్వదింపబడే కొలది దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆది విశ్వాసుల చరిత్రను చూస్తే, అపోస్తుల చరిత్ర చూస్తే, పాయనీర్ మిషనరీస్ వాళ్ళ చరిత్రలు చూస్తే, వాళ్ళ ఔన్నత్యాలు వదులుకొని, ఆస్తులు వదులుకొని సామాన్యంగా ప్రభు కొరకు జీవించారు వాళ్ళు. హెబ్రీ పత్రికలో రాస్తూ 11 అధ్యాయంలో వారు చిట్ట అంతా రాస్తూ లాస్ట్లో మాట పాడుతాడు, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఇక్కడ కూర్చుని మనం ఎవరైనా ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నామంటే మనం యేసయ్యని ప్రేమించట్లేదని మాట జ్ఞాపకం చేసుకోండి. నాకు యేసయ్య కంటే అత్యున్నతమైనది ఏదీ లేదు లోకంలో. యేసయ్య ఎవ్రీథింగ్ టు మీ. భక్తులు పాటలు రాశారు, యేసయ్య నీ ఉంటే నాకు చాలు. ఏంటి మనందరికీ తెలిసిన పాట, నీ ఉంటే నాకు చాలు యేసయ్య. చక్కని పాటలు, యేసు చాలును నాకు, ఏ వద్దు నాకు. ఇవాళ నా జీవితంలో నేను అదే పాడుతున్నాను, అదే ప్రార్థన చేస్తాను, యేసయ్య నువ్వు ఉంటే నాకు చాలు. ఏం అవసరం లేదండి. నేనే చెప్తున్నానా, ఇంకెవరు చెప్పలేదే మాటలు? దావీదు కీర్తన 73:25 దావీదు గారు చెప్తున్నాడండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాతో ఉంటే ఈ లోకంలో ఉంది ఏది నాకు అక్కర్లేదు. ఇవాళ మనం ఏం ప్రార్థనలు చేస్తున్నామండి, నువ్వు లేకపోయినా పర్లేదు ప్రభా, నాకు ఒక మంచి భర్తని, ఒక మంచి మేడను, మంచి కారును. ఆడపిల్లల్ని ఇంటర్వ్యూ చేయండి, అమ్మా నీ యొక్క భవిష్యత్తు ఎలాగ ఉండాలనుకున్నావు? ఏం లేదంటే సింపుల్గా 3 అంతస్తులు మేడ ఉండి, నా భర్తకి ఒక 20 లక్షల కారు ఉండి, బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉంటే అలాంటి భర్త కావాలి. విశ్వాసైన భర్తను అడగట్లేదు అమ్మాయి, భక్తికి వెళ్ళబడిని అడగట్లేదు. ఆలోచన చేసుకోండి, ఇవాళ మనం దేనికి పరిగెడుతున్నాం అంటే నాశనం వైపు పరిగెడుతున్నాం. కనుక దేవుడు ఆ వడగండ్లకి ఏంటి ఇచ్చాడండి? 300 భూమిని కాల్చిమన్నాడు. నష్టము, వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి దాంట్లో. ఎక్సోడస్ 9:25 నిర్గమకాండము 9:20 చదువురా.
ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. అంతా నశింపజేసేసింది. వడగండ్లు పొలములోని ప్రతి కూర చెడగొట్టెను. పొలంలో ప్రతి కూర చెడగొట్టెను. పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను. ప్రతి చెట్లు విరగొట్టబడ్డాయి. ఇంకొక రిఫరెన్స్ చూద్దామండి. ఎస్కేలు 38:22 చదువురా. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. మూడో దాంట్లోకి వెళ్ళిపోతున్నాం అండి. మూడోది ఏంటంటే చెట్లలో 3వ భాగం కాలిపోయాను. ఇప్పుడు ధ్యానించాం. చెట్లు కాలిపోవడం. చెట్లు కాలిపోతే మనకు నష్టం ఏంటండి? చెట్లు కాలిపోతే మనకు నష్టం ఏమిటంటే చెట్లకి దేవుడిచ్చిన కృప, మానవుడికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే చెట్లు అనేవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ని వదులుతాయి. మనం ఏం చేస్తామండి? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. ఆక్సిజన్ అనేది జీవింపజేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది నశింపజేస్తుంది. ప్రాణవాయువు అన్నారు తెలుగులో దాన్ని. కనుక ఈ ప్రాణవాయువును ఉద్భవించే ఇది ఎవరికి ఇచ్చాడండి? దేవుడు చెట్లకి ఇచ్చాడు. అండ్ చెట్లు ఉన్న ప్రదేశాలు చూడండి ఎంత చల్లగా ఉంటాయి, గ్రీనరీగా ఉంటాయి. దేవుడు నాకు ఎంత మంచి ఇల్లు ఇచ్చాడు ఏంటేనండి, నేను ఆశించిన గృహం నాకు ఇచ్చాడు దేవుడు. నేను ప్రార్థన చేసిన నా గృహం గురించి కొన్ని సంవత్సరాలు. నా గృహం అండి, నేను ఉంటున్న గృహము ఒక 12 ఇల్లులు ఉంటాయి వీధులు, అంతే డెడ్ ఎండ్. మా వీధిలోకి ఎవడైనా వస్తే ఆ ఓనర్ రావాలి, లేకపోతే అక్కడ అద్దుకున్నాడు రావాలి తప్ప పై రోడ్డు మా వీధిలో రావడానికి వీలు లేదు. అది రహదారి కాదు, ప్రైవేట్ రోడ్, డెడ్ ఎండ్ రోడ్. మా ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే చూడండి, మా ఇంటి ముందు స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ నిండా చెట్లు ఉంటాయి. ఒకసారి ఇలా పక్కకు చూస్తే యూనివర్సిటీ ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, అదంతా చెట్లండి. మా ఇల్లు ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది. మా ఇల్లు ప్రదేశం ఒక డేంజర్ ఏంటంటే ఉరుములు వచ్చేస్తుంటాయి. చెట్లు ఉన్న దగ్గర ఉరుములు వస్తుంటాయి. ఉరుములు వచ్చినప్పుడు మాత్రం నేను ప్రార్థన చేస్తాను. కారణం ఏంటంటే ఉరుము వచ్చింది అనుకోండి, మా ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్ని లక్షల్లో ఉంటుంది, అన్నీ నాశనం అయిపోతుంది ఉరుము వస్తే. అందుకే ప్రార్థన చేసి ఉరుముతో మాట్లాడుతుంటాను. ఉరుమా మోగు, కానీ ఇటు మాత్రం రావద్దని చెప్తాను. ఉరుముకి ఆజ్ఞాపిస్తాను ఒక్కొక్కసారి ఉరుముల్ని. పచ్చదనం చాలా హెల్తీగా ఉంటుందండి మా ఏరియా. మా బాల్కనీలో కానీ కూర్చుంటే చల్లగా ఉంటుందండి. వర్షాకాలం, శీతాకాలం అయితే ఎక్కడో కొడైకెనాల్లోనో ఎక్కడ ఊటీలో ఉన్నట్టు ఉంటుంది మా హౌస్. ఇలా రోడ్డు మీదకి రాగానే మళ్ళీ బిజీ స్ట్రీట్ అంతా. దేవుడు అటువంటి చక్కని గృహాన్ని నాకు ఇచ్చాడు. చెట్లు పల్లెటూళ్ళకి వెళ్ళండి, ఎప్పుడైనా అక్కడ ఉండాలనిపిస్తుంది. సామ్యూల్ గారికి ఆశ ఉంది ఏంటంటే ఒక చక్కని విలేజ్ ఎక్కడికో వెళ్ళిపోయి వృద్ధాప్యంలో చక్కని పచ్చని ప్రదేశాల్లో జీవించాలని ఆయనకి కోరుకుంది. ఏంటి, నేను అమెరికా దేశంలో ఉండేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తానండి అమెరికా దేశాన్ని. నేనున్న నా స్నేహితులందరూ కోటీశ్వర్లు. ఎవరాళ్ళు ఇద్దరు ఉంటారు, భార్యాభర్త ఉంటారు అంతే. ఆ సాయంత్రం అయినా లేదా డే టైం అయినా వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతాడు భర్త, నేను కూర్చుంటాను. ఆవిడగా దర్శనం కూడా నాతో కూర్చుంటుంది. ఆ వెనక గ్రాస్ షేడ్లో కూర్చుంటాం. ఒక 5 ఎకరాలు 10 ఎకరాల స్థలంలో ఉంటుంది. మేము కూర్చుంటే పచ్చదనం అంతా చెట్లు ఉంటాయండి, చల్లగా ఉంటుందండి. లేళ్ళు వస్తుంటాయి. ఒకరోజు దొరగారు కూడా డ్యూటీకి వెళ్ళి మాతో పాటు కూర్చున్నాడు. మేము ముగ్గురు కూర్చున్నాం. ఒక లేడీ వచ్చింది, చాలా పెద్ద లేడీ, పెద్ద కొమ్ములు. ఆ దొర అంటున్నాడు, అది చూడడానికి చాలా ఆనందం అనిపిస్తుంది కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే పారిపోతాయనండి. నేను అన్నాను, దేవుని పిల్లలు అయితే పారిపోవు, నువ్వు దేవుని పిల్లడు కాబట్టి పారిపోతాను అంటే, నువ్వు వెళ్తే పారిపోదా అన్నది. అస్సలు పారిపోదాను. వెళ్ళు అన్నాడు. నేను బయలుదేరడమే, నేను జంతువులతో మాట్లాడతానండి. బయలుదేరడం హలో హౌ ఆర్ యూ అని వెళ్ళానండి. నాకు అసలు చూసిందండి. వెళ్ళలేదు ఎక్కడికి, నేను వెళ్ళాను, దాన్ని అలా నిమిరాను, చాలాసేపు దాంతో ఆడుకున్నాను. పచ్చదనం, గ్రీనరీ. ఇవాళ అలాంటి చెట్లు కాలిపోతున్నాయి అమెరికా దేశంలో. చెట్లు కాలిపోవడం వల్ల జరిగేది ఏంటంటే ఆక్సిజన్ అనేది తగ్గిపోద్ది. ఆక్సిజన్ అయితే ఎప్పుడైతే తగ్గిపోయిందో వేడి అనేది పెరుగుతుంది, ఉష్ణం అనేది పెరిగిపోద్ది.
అంటే చెట్లు కాలిపోవడం వల్ల జరిగేది ఏంటంటే మానవాళికి నష్టం వస్తుంది, వేడి పెరిగిపోద్ది. కనుక 3వ వంతు చెట్లు కాలిపోతాయంటే ప్రపంచం ఒకసారి ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోండి. భయంకరమైన ఉష్ణ తీవ్రత భూమి మీద పెరిగిపోతుంది. 3వ వంతు చెట్లు. జక్రియా 11వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాలి. లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయును. అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షాలు కాల్చేస్తుంది. నీ ద్వారములను తెరువుము. నీ ద్వారాలు తెరువు. దేవదారు వృక్షములు కూలెను. దేవదారు వృక్షములు కూలెను. వృక్ష రాజములు పాడైపోయిను. సరళ వృక్షములారా అంగలార్చుడి. చిక్కని అడవి నరకబడిను. అడవి నరకబడ్డది. ఇర్మియా 22:7 చదువురా. నీ మీదికి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. ఇక్కడ ఆలోచన చేస్తానండి. ఈ రక్తంతో కూడిన ఈ అగ్నితో కూడిన వడగండ్ల పని జరిగింది అంటే భూమిలో 3వ వంతు కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది. అంటే ఒక భాగం వంచబడ్డది. 4వ దగ్గరికి వచ్చేసరికండి పచ్చగడ్డి అంతా కాలిపోయింది. అంటే ఇంకా గడ్డి అనేది లేదు, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ అనేది లేదండి, కాలిపోయింది. దానికి అర్థం ఏంటంటే ఒకసారి ఆలోచించండి చాలా సీరియస్గా. గ్రాస్ కాలిపోయిందంటే, గడ్డి అంతా కాలిపోయిందంటే భూమి అంతా కూడా కాలిపోయింది. అంటే దాని కిందకు మనం మీద రెఫరెన్స్లో వచ్చేద్దాం, కూర మొక్కలు అన్నాడు. దానికి ఇంగ్లీష్లో రాయబడింది గ్రాస్ అని రాయబడింది, గడ్డి అని రాయబడ్డది. అంటే ఏంటంటే మనం తింటున్న ఈ యొక్క పచ్చకూరలన్నీ, గోంగూరలు, తోటకూరలు ఇవన్నీ కూడా కాలిపోతాయి. అంటే భూగోళం అంతా గడ్డి కాలిపోతుందంటే అర్థం ఏంటంటే మీరు తినడానికి ఇంకా పచ్చకూరలు ఏవి కూడా మీకు, కూరాకులు ఏమి ఉండవు మీకు. అంటే శ్రమ యొక్క తీవ్రత పెరిగిపోతుంది. ఏంటి ఏం లేకపోయినా తోటకూర వేపుకొని తినేయాలనుకుంటే అది తినేస్తాం ఆ వేళకి. ఏం లేకపోయినా గోంగూర వండుకొని తినేయాలంటే తినేస్తాం. నాకు తెలిసినంత వరకు చవకగా దొరికి అయ్యే అనుకుంటాను. కూరగాయల కంటే కొంత చవకగా దొరికే కూరాకులే. అవి కూడా వేళ దొరకవా వేళ. అంటే ఏమవుతుందంటేనండి భూమి అంతా కాలిపోతుంది. ఇందాక మనం చదివింది ఏంటంటే చెట్లు 3వ భాగం, భూమిలో 3వ భాగం అంటే టోటల్ డ్యామేజ్, అది సంపూర్ణమైన నష్టం. ఈ నష్టం ఏంటంటే గడ్డి కాలిపోవడం. అంటే అర్థం ఏంటంటే ఇంకా కూరాకులు పండే పరిస్థితి లేదు, వరి పండే పరిస్థితి లేదు, ఇక నీ పంట అనేది ఏమి ఉండదండి భూమి మీద. అంటే ఏమవుతుందండి శ్రమల తీవ్రత పెరిగిపోతుంది. మానవుడు కష్టాల నుంచి కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాడు. చాలా భయంకరమైనటువంటి శ్రమకాలం అనేది చాలా భయంకరమైనది. అందుకే దేవుడు మీకు పదే చెప్తున్నాడండి. ఇవాళ ప్రపంచానికి కావలసిన బోధలు జక్కయ్య చెట్టు ఎక్కాడు, కింద దిగాడు, విశ్వాసం లేకుండా చెప్పే బోధలు కాదు ఇవాళ కావాల్సిన. ఇవాళ ప్రకటన మీద బోధ చేయాలి ప్రతి ఒక్కడు కూడా. ఇవాళ మనుషులకు కావాల్సిన బోధ ఏంటంటే డూ ఆర్ డై. అదే కరోనా చేస్తున్నాడు. కరోనా చేసే పని ఏంటంటే విశ్వాసం వదిలేస్తున్నాడు, అవిశ్వాసం తీసుకెళ్ళిపోతున్నాడు. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ టు లివ్ ఫర్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుడు కొరకు సజీవమైన వ్యక్తిగా జీవించడం నిర్ణయించుకోవాలి ఇలాగా కంపల్సరీ నీకు. లేకపోతే ఈ భయంకరమైన గడ్డు దినాలకు వెళ్ళిపోతావు. గడ్డంతా కాలిపోతుందటండి. డ్యూట్రానమీ 2వ 29:23 చదువురా. వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపచేసిన సొదొమ గొమొర్రా అద్మా సెబాయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచును. ఏ కూర మొలవదటండి. అంటే చూడండి ప్రవచన వాక్యాలు చెప్తున్నాడు, గతంలో జరిగిన విషయాలు కూడా చెప్తున్నాడు. ఇవాళ ఏమిటి చరిత్రలో, బైబిల్ చరిత్రలో జరిగే మాకేం తెలిసి మేము చూసామా లేదంటే ఇవాళ చూడడానికి అవి కూడా ఉన్నాయి. కాలిపోయిన సొదొమ గొమొర్రాలు కూడా ఉన్నాయి, వెళ్ళి మీరు చూడొచ్చు. ప్రపంచంలో జరిగిన నిజమైన సంఘటన ఒకటి చెప్తానండి మీకు. 1945 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు 9వ తారీఖుని జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిపై అమెరికా దేశం వాడు బాంబులు వేసాడు, యాటమ్ బాంబ్స్. 1945 ఆగస్ట్ 6, ఆగస్ట్ 9వ తారీఖున 2 బాంబులు వేసాడు. హిరోషిమా, నాగసాకి.
45 అంటే మనకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలు అవి. అంటే సుమారుగా ఇన్ని సంవత్సరాలు ఈ వేల్టికి కూడా ఆ ప్రదేశంలో గడ్డి మొలలేదండి. ఈ వేల్టికి కూడా సొదొమ గుమరలు అవన్నీ మాకు చాలా పాతవండి. నేను చెప్తుంది ప్రజెంట్ హిస్టరీ. జపాన్లో ఇవాళ 2 నగరాల్లో ఈ వేల్టికి గడ్డి మొలట్లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇవాళ మనం చాలా భయంకరమైన దినాలు చూడబోతాం. ప్రభు రాకడలో ఎత్తబడకపోతే ఈ భయంకరమైన దినాలకు మనం వెళ్ళవలసి ఉంటుంది. ఎవడు తప్పించుకోలేడు దాన్ని. ఆ దినాలు ఊహించుకోవడానికే భయంకరమైనవండి. భూమి మీద గడ్డి ఉండదు, పచ్చని కూరలుగాయవు, ఆక్సిజన్ ఉండదు, మనుషులు ఒకరినొకరు పొడుచుకొని ఒకరినొకరు మనుషులు తినే రోజులు అవి. భయంకరమైన స్థితిలోని మనం వెళ్ళిపోతామండి. ఈ మాటలన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సిందేంటి? ప్రభు మధ్యాకాశానికి వచ్చినాడు, మనందరం ఎత్తబడాలండి. నేను ఎప్పుడు రోజు చేస్తున్న ప్రార్థన అదే. ప్రభువా, నీ రాకడలో ఆ ర్యాప్చర్లో నన్ను తీసుకొని వెళ్ళిపో. దేవుడు నాకు ఒక నిశ్చయత కూడా ఇచ్చాడండి, మరణాన్ని నేను చూడనని. కనుక మనం ర్యాప్చర్లో ఎత్తబడాలి. ఎప్పుడు ఎత్తబడతామంటే యేసే నా సమస్తం అనుకున్నప్పుడు ఎత్తబడతామండి. కక్షలు, అసూయలు, ద్వేషాలు, లోకాశలు, ఈ భూమి యొక్క గ్లిటర్స్ ఆఫ్ ద వరల్డ్, లోకములో ఉన్నదంతయు ఏం చెప్పాడండి? నేత్రాశ, శరీరాశ, జీవడమము. లీవ్ దోస్ థింగ్స్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతుంటే ఈ పాస్ట్ గారులు అందరూ ఇలాగే చెప్తారు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అందాం అనుకుంటున్నారా మీరు? నీ పెళ్ళి కాకముందే నువ్వు మరణించవచ్చు. నీ ఇల్లు గృహప్రవేశం జరగకముందే నువ్వు మరణించవచ్చు. నీ చర్చ్ నుంచి ఇంటికి వెళ్ళకముందే మరణించవచ్చు. ఈవేళ నా ప్రసంగం అవుతున్న టైంలోనే కడపరం రావచ్చు. ఆర్ యు రెడీ టు మీట్ హిమ్? ఆ యేసుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది చాలా సీరియస్గా ఆలోచించిన విషయం తల్లి. ఈ క్షణికమైన లోకంకి, అశాశ్వతమైన లోకంలో మనం అనేకమైన ప్రణాళికలు, ఆలోచనలు కలిగి జీవిస్తున్నా. శాశ్వతమైన రాజ్యం గురించి ఆలోచన లేదు మనకి. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యుగంలో నీవు దేవునితో కలిసి జీవించాలి అనుకుంటే ఈ లోకము దాని ఏచ్చలను విడిచిపెట్టండి. నీవుంటే నాకు చాలు యేసయ్య అని చెప్పండి హృదయాంతరంగాల నుంచి. యేసయ్యా, ప్రభు అయిన యేసు రమ్ము అని పిలండి ప్రభుని. ప్రభు రాకడికి, మన పోకడికి మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరుషుడో తండ్రి, యేసునైనా కృపామయుడా, ఈ సమయంలో మీ పాద సన్నిధికి ప్రత్యేకంగా వస్తున్నాం నాయన. నాతో మాట్లాడారయ్యా, మాతో మాట్లాడారయ్యా. ఎంత భయంకరమైన శ్రమల ప్రభు ఇవి, ఎంత భయంకరమైనవి, ఆలోచించడానికే భయంకరమైనవి తండ్రి. అటువంటి శ్రమ కాలంలోనికి నేను కానీ నా సంఘం కానీ వెళ్లకుండా, ప్రపంచంలో విశ్వాసులు అనేవారు ఎవరూ వెళ్లకుండానైనా మీ రాకడికి మా పోకడికి అరణించమని సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.